హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇది మ్యాంగోతో పచ్చి పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నానండి. అది కుక్కర్లో పెట్టుకొని శుభ్రం కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దానికి పౌడర్ చేసుకోవాలండి. కొంచెం ధనియాలు, జీలకర్ర, అలానే కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చి పులుసులో కొంచెం ఈ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, అలానే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అది రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని వరకు అయితే ఉడికించుకోవాలి మ్యాంగోని. అలానే మామిడికాయ ఉడికిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అలా స్టవ్ మీద కాల్చుకోవాలి. రెండు ఎండుమిర్చి అలా 2 పచ్చిమిర్చి అలా కాల్చుకోవాలండి స్టవ్ మీద, పచ్చి పులుసు కోసం కదా. చూసారు కదా, నేనైతే పచ్చిమిర్చి కూడా అలా కాల్చుకున్నానండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, కుక్కర్లో మనం మామిడికాయని ఉడికించుకున్నాం. ఫస్ట్ అదైతే ఉడికిందండి. కొంచెం వాటర్ వేసుకొని ఆ మామిడికాయ చల్లారిన తర్వాత పైన తొక్క తీసేసుకొని అలా గుజ్జంతా పిండేసుకోవాలి. కొంచెం చన్నీళ్ళు వేసుకొని అలా గుజ్జంతా పిండేసుకోండి. మనం ఇందాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాల్చుకున్నాం కదండి స్టవ్ మీద, అవి బాగా క్రష్ చేసుకోవాలి ఆ మామిడికాయలో. ఆ తర్వాత పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ కూడా వేసేసుకొని అలానే పచ్చి ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలానే పులుపుకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. మీ పులుపుకి సరిపడా వాటర్ చూసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో పచ్చి పులుసు అలానే చేసుకుంటా అండి. అలానే తాలింపు వేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపు గింజలు వేసుకుందాం. అవైతే ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే దంచుకున్న ఎల్లిపాయ 2 వేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదని స్కిప్ చేసేసాను. చూసారు కదా, అలా తాలింపు అయితే చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి. చూసారు కదా, అలా నేను తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి పులుసు, దాంట్లోకి అయితే తాలింపు యాడ్ చేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో పచ్చి పులుసు మామిడికాయతో అలానే చేసుకుంటా అండి. చింతపండుతో కూడా చేసుకోవచ్చు. మామిడికాయతో టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఒకసారి ట్రై చేసి చూద్దామని ట్రై చేశాను. నాకైతే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి ఫ్రై ఐటమ్స్ ఉన్నప్పుడు పచ్చి పులుసు చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్లో అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.